సో అక్కడ కార్తీ ఏం హైలైట్ అవుతాడు ఇంకా డైరెక్ట్గా. సో ఫ్యామిలీ డ్రామా తీయాలనుకున్నాడు కానీ అది ఓవర్ డోస్ అయిపోయి, చాలా హెవీ ఓవర్ డోస్ అయిపోయింది అది. ఎవరు? ఓ ఐ డోంట్ నో, బట్ ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్ అండి. ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్. ఓవరాల్ చెప్పాలంటే ఒక లేడీస్కి నచ్చుతుంది ఈ మూవీ, బికాస్ దే ఆర్ అడిక్టెడ్ టు టీవీ సీరియల్స్ అండ్ ఆల్ దట్, సో దే మైట్ లైక్ ఇట్. ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్ అండి. సెకండ్ హాఫ్ కొంచెం బేర్ చేయాలి. ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ గుడ్. ఏంటంటే ఒక చిన్న విలేజ్ మూవీ, ఆ మూవీ చాలా బాగుంది. అంటే ప్లెజెంట్గా చూపించారు అండ్ కంప్లీట్ వాచబుల్ ఎంటర్టైనర్ మూవీ. అసలుకి అంటే ఫార్మర్స్కి ప్రజెంట్ రైతులకి జరిగే కష్టాలు, ఎలా బాధలు పడుతున్నారు, అంటే రైతు దేశానికి వెన్నుముక, కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కార్తీ ఇచ్చే ఎమోషనల్ స్పీచ్ రియల్లీ ఆడియన్స్ అందరూ బాగా క్లాప్స్ కొట్టారు మూవీకి, ఆ సీన్కి. అలాంటి మూవీస్ ఇంకా రావాలి. పాండరాజ్ డైరెక్షన్ బాగుంది. అండ్ కొంచెం సెకండ్ హాఫ్ ఓవర్ సెంటిమెంట్ అండ్ ల్యాగ్ చేశారన్న. అంత ల్యాగ్ చేయకుండా ఉండాల్సింది. ఓవర్ సెంటిమెంట్ అంటే 2.5 hours సెంటిమెంటే చూడలేము మూవీస్. కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి ఆడియన్స్కి. సో అది కొంచెం డల్ అయింది. ఇమ్రాన్ మ్యూజిక్ చాలా బాగుంది. ఓకే, ఓవరాల్ గుడ్ మూవీ అండ్ కంప్లీట్ వాచబుల్ ఎంటర్టైనర్ ఫర్ ఆడియన్స్. అంటే క్లాస్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళకి మూవీ బాగా నచ్చుతుంది.